కార్యకర్తలు తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువన్నారు చంద్రబాబు. 2019 నాటికి తెలంగాణలోనూ అధికారం చేపట్టే దిశగా నేతలు కష్టపడాలని పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ప్రతినిధుల ప్రమాణ స్వీకారోత్సవం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అట్టహాసంగా జరిగింది. టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, కేంద్ర కమిటీ సభ్యులు, ఆయా రాష్ట్రాల కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ పార్టీగా ప్రకటించుకున్న తర్వాత టీడీపీ 2 రాష్ట్రాలతో కలిసి 207 మందితో 4 కమిటీలు ఏర్పాటు చేసింది. వీరందరితో బాబు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగుదేశం పార్టీ డాష్ సభ్యునిగా పార్టీ నిర్ణయాలను, ఆదేశాలను చిత్తశుద్ధితో పాటిస్తూ పార్టీ పట్ల పూర్తి విధేయతతో పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కొత్త పాత కలయికతో పార్టీ కమిటీలను వేసుకున్నామని తెలిపారు చంద్రబాబు. పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నామన్నది ఆయన మాట. అనేక వినూత్న కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. తెలుగు జాతికి న్యాయం చేయాలనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారన్న ఆయన తెలంగాణలో తిరుగులేని శక్తిగా టీడీపీ అవతరించాలని పిలుపునిచ్చారు. పదవులు పొందిన వారి పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు జరుపుతామని, దానిని బట్టే మార్కులుంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒక పక్క అధికారం, ఇంకో పక్క ప్రతిపక్షం, ఇంకో పక్క మనం సహకరించే ప్రభుత్వం ఢిల్లీలో ఉండడం, ఇది మనందరికి కూడా ఆలోచించాల్సిన సమయం. అయితే ఒక్క విషయం ఇక్కడే, అధికార ప్రజలందరూ కూడా పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. ఇప్పుడు మన ప్రమాణం చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు కూడా వచ్చారు. కొత్త పాత కలయికతో ఈరోజు మనం కమిటీలు వేసుకున్నాం. నా ఆలోచన ఒకటే, ఎప్పటికప్పుడు పార్టీ సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా కొత్త వారు ఎవరైతే బాగా పనిచేస్తారో వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే మరి పార్టీని నమ్ముకుని పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా త్యాగాలు చేసిన కార్యకర్తల్ని, నాయకులను కూడా ఎప్పటికప్పుడు గుర్తించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత మన పైన ఉంది. అటు టీడీపీ కార్యాలయంలో చాలా రోజుల తర్వాత సందడి నెలకొంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 2 రాష్ట్రాల నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తెలంగాణ, ఏపీ నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన లోకేష్ను నేతలు అభినందించారు. ప్రమాణ స్వీకారానికి ముందు లోకేష్, ఎల్ రమణ ఎన్టీఆర్ ఘాటుకు వెళ్లి నివాళులర్పించారు. మరోవైపు టీడీపీ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అసంతృప్తుల ప్రభావం కనిపించింది. పదవులు ఆశించి భంగపడ్డ కొందరు నేతలు కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, కృష్ణ యాదవ్, ఎర్రబెల్లి కార్యక్రమానికి హాజరు కాలేదు. రేవూరికి పదవి ఇవ్వడంపై ఎర్రబెల్లి అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.